నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ఏ కార్గో 900 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, సి కార్గో 500 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, నో పోర్ట్ ట్యాక్స్, నో ఇన్సూరెన్స్, నో పికప్ ఛార్జెస్, నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే పొట్ట చేత పట్టుకొని లక్షల మంది ప్రవాసులు కువైట్ కు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. కానీ అందులో ఒక ప్రవాసుడికి మనం చూసుకుంటే అదృష్టం వరించింది. దీంతో అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. వివరాల్లోకి వెళితే, కువైట్ గల్ఫ్ బ్యాంకు డానా వార్షిక మెగా ప్రైజ్ డ్రాలో ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక వ్యక్తి 2 మిలియన్ల దినార్లనైతే గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే, కువైట్ లో ఉన్న గల్ఫ్ బ్యాంకు మనం చూసుకుంటే మెగా వార్షిక పథకం దానానైతే తీసుకురావడం జరిగింది. దానా యొక్క 2 మిలియన్ దినార్ల డ్రాను ఈజిప్టియన్ జాతీయుడు గెలుచుకున్నాడు. అలాగే ఈసారి మనం చూసుకుంటే అదృష్ట దేవత అతన్నైతే వరించింది. కువైట్ లోని ఇస్లాం మహమూద్ కప్తాబ్ అనే ఈజిప్టియన్ ప్రవాసికి ఇది అనుకూలంగా మారింది. అతను 2 మిలియన్ల దినార్లు 20 లక్షల దినార్లు అయితే గెలుచుకోవడం జరిగింది. మన భారతదేశం రూపాయలలో మనం చూసుకుంటే ఇండియన్ రూపీస్ లో 56 కోట్ల రూపాయలు బహుమతిగా గెలుచుకున్నాడు. అలాగే కువైట్ లోని ఆల్ పిరాన్ మాల్ లో భారీ సంఖ్యలో జనసమూహం మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారుల సమక్షంలో ఈ యొక్క మెగా డ్రా జరిగింది. ఆల్ దానా 2 మిలియన్ మెగా డ్రా బ్యాంకింగ్ రంగంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద బహుమతి పథకం అని చెప్పేసి, గల్ఫ్ బ్యాంకులో కనీసం 200 దినార్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి మాత్రమే ఈ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు గల్ఫ్ బ్యాంకులో అకౌంట్ ఉన్నా సరే కానీ మనం 200 దినార్లు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారు ఆటోమేటిక్ గా ఈ యొక్క డ్రాలో పాల్గొనేందుకు క్వాలిఫై అవుతారని చెప్పేసి, క్వాలిఫై అయిపోయిన తర్వాత ఈ యొక్క మెగా డ్రాలో మనం చూసుకుంటే ఒక ఈజిప్టియన్ వ్యక్తి 20 లక్షల దినార్లు మన యొక్క ఇండియన్ రూపీస్ లో 56 కోట్ల రూపాయలు గెలుచుకొని ప్రపంచంలోనే బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద బహుమతి అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.